హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది టోటల్గా 5 ఇన్స్టిట్యూట్స్ నుంచి కామన్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే అండ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చేసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసారా అని నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చాడు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు. దాంట్లో ఇక్కడ మీరు డౌన్లో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు టోటల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి టోటల్ నోటిఫికేషన్. యాక్చువల్గా ఎక్కడి నుంచి అంటే ఈ నోటిఫికేషన్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకేనా, దీంతో పాటు ఇంకో 4 ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం క్లియర్ కట్గా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్ జెండర్ బ్యాలెన్స్. అంటే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయడానికి. వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు ఉమెన్ క్యాండిడేట్స్కి. ఓకే, టోటల్గా 209 వేకెన్సీస్ ఉన్నాయండి. యాక్చువల్గా ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. దాంట్లో అన్ని కూడా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఈ నోటిఫికేషన్స్ మాత్రం 209 వేకెన్సీస్, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అన్ని మంచి బెనిఫిట్స్ ఉంటాయి, మంచి శాలరీ కూడా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మార్చ్ 22 ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 21 అండి. ఎగ్జాక్ట్గా 1 మంత్ ఇచ్చాడు. ఈ లోపే మీరు అప్లై చేయాలి. అండ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా డేట్ ఇచ్చాడండి, మే జూన్లో ఉండొచ్చని. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు జూన్లో ఉంటుందని చెప్పి మీకు ఇచ్చేశాడు. అండ్ ఎగ్జాక్ట్ డేటు అనేది మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇంటిమేట్ చేస్తాడు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదండి. ఓన్లీ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే చాలన్నమాట. అండ్ ఫర్దర్గా ఈ 5 ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే ఇదిగోండి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఇవన్నీ కూడా మొదటిది ఏంటంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఇదొకటి. అండ్ అలానే ఇంకొక ఇన్స్టిట్యూట్ చూసుకుంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. అండ్ అలానే ఇంకొక ఇన్స్టిట్యూట్ చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ అనమాట. అలానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ. ఇవన్నీ టోటల్గా 5 ఇన్స్టిట్యూట్స్ అనమాట. వీటి నుంచి కామన్గా మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ 2 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. టోటల్గా ఈ 5 ఇన్స్టిట్యూట్స్ నుంచి కామన్ నోటిఫికేషన్ ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 177 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 32 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకుంటే పే స్కేల్ చూసారా, 19,900 నుంచి 63,200. అంటే ఈజీగా మీకు 40,000 పైన శాలరీ ఉంటుంది. దీంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే మీకు ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఏజ్ చూసుకుంటే మీకు 28 ఇయర్స్ ఇచ్చాడు ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి. అండ్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ విషయానికి వస్తే 32 వేకెన్సీస్ అని ఆల్రెడీ చెప్పాను. అండ్ మీకు పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 4 25,500 నుంచి 81,100. అంటే ఇది కూడా మీకు 50,000 పైనే శాలరీ ఉంటుంది. చూసారా, 2 పొజిషన్లు కూడా మీకు 40,000 పైనే శాలరీ అనేది ఉంది. దాంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు ఇది కూడా సేమ్ అండి, 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. దీంతో పాటు ఇక్కడ స్టెనోగ్రాఫర్కి స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా, ఇది మస్ట్ అండ్ షుడ్గా మీకు వచ్చి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 ఇయర్స్, స్టెనోగ్రాఫర్కి 27 అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 28 ఇయర్స్. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రిఫరెన్స్ ఫర్ పోస్ట్. అంటే ఇక్కడ 5 ల్యాబొరేటరీస్ ఇచ్చాడు కదా, ఈ 5 ల్యాబొరేటరీస్లో మీరు ప్రిఫరెన్స్ అనేది ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది మస్ట్ అండ్ షుడ్గా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇవ్వాలి. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత చేంజ్ చేయడానికి అవ్వదు అని చెప్పి మెన్షన్ చేశాడు అనమాట. అండ్ డీటెయిల్డ్ వైజ్ వేకెన్సీస్ అన్ని కూడా
అంటే టోటల్గా మనకి 209 వేకెన్సీస్ కూడా ఇన్స్టిట్యూట్ వైజు, అలాగే పోస్ట్ వైజు, అలాగే కేటగిరీ వైజ్ అవన్నీ కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. టోటల్గా ఆల్రెడీ చెప్పాం కదా 209 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 5 ఇన్స్టిట్యూట్స్ నుంచి డివైడ్ చేసి ఇచ్చాడు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి. ఎవరెవరు అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఎగ్జామ్స్ ఎవరెవరికి ఉందంటే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో 500 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీకి ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, అలానే ఓబీసీకి 3 ఇయర్స్, అండ్ పీడబ్ల్యూడీలో అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, పీడబ్ల్యూడీలో ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్, అండ్ పీడబ్ల్యూడీలో ఓబీసీ అయితే 13 ఇయర్స్. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి యాక్చువల్గా ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందండి. అంటే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంతోపాటు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే స్టెనోగ్రఫీ అడిగాడు కదా, స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది చేస్తారనమాట. దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, ఫైనల్ మెరిట్ దీనిలో నుంచి తీయరు, మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. 10+2 ఈక్వలెంట్ లెవెల్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. టోటల్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. 2 hours డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ఎగ్జామ్ స్కీమ్. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకుంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలానే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. అండ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్, టోటల్గా 200 మార్క్స్ ఇలా డివైడ్ చేశాడు అనమాట. ఇక్కడ ఈచ్ రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఇస్తాడు, రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది డిడక్ట్ చేస్తాడు. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మస్ట్ అండ్ షుడ్గా మీ ప్రిపరేషన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా ఇంకొకటి ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 minutes డ్యూరేషన్ ఇస్తాడు. దాంట్లో మీకు 80 words per minute టైం అనేది, అంటే అంత స్పీడ్లో మీరు టైప్ చేయగలగాలి. స్టెనోగ్రఫీ వస్తేనే మీరు చేయగలరనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా ఇంకొక పొజిషన్ చూసుకుంటే మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే సేమ్ అండి. దీనికి కూడా కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంతోపాటు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచరే. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది మీకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అక్కడ మాత్రం ఓన్లీ సింగిల్ పేపరే, అంటే స్టెనోగ్రాఫర్కి ఓన్లీ సింగిల్ పేపరే. బట్ ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మాత్రం 2 పేపర్స్ ఉంటాయి. ఇందులో పేపర్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అంటే ఈ సెలక్షన్ కమిటీ కొంత కట్ ఆఫ్ అనేది పెడతారు. కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ పేపర్స్ మాత్రమే పేపర్ 2 కరెక్ట్ చేస్తారనమాట. ఓకేనా. ఫైనల్ మెరిట్ ఓన్లీ పేపర్ 2 నుంచే తీస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా సేమ్ అండి. ఓఎంఆర్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లోనే ఉంటుంది. క్లాస్ 12th ఈక్వలెంట్ లెవెల్లోనే ఉంటుంది. 200 క్వశ్చన్సే ఉంటాయి. 2.5 hours డ్యూరేషన్ అనమాట ఇది మాత్రం. ఓకే. అండ్ ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 చూసుకుంటే పేపర్ 1 అనేది 90 minutes టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ టోటల్గా. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్, వీటిపైన మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అనమాట. టోటల్గా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట పేపర్ 1 అనేది. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకేనా. అండ్ పేపర్ 2 చూసుకుంటే మీకు జనరల్ అవేర్నెస్, అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఈచ్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్, అందుకనే 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఇచ్చాడు అనమాట. రైట్ ఆన్సర్కి 3 మార్కు. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ పోతుంది అనమాట. రైట్ ఆన్సర్కి 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్. అండ్ ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే 35 words per minute ఇంగ్లీష్ మీకు టైపింగ్ టెస్ట్ అనేది చెక్ చేస్తారనమాట. ఓకేనా. ఇది ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్గా మీకు ఈ టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మనకు దగ్గరలో ఎక్కడ లేదండి. అందరూ కూడా ఢిల్లీ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయినా సరే, పేపర్ 1, పేపర్ 2కి అయినా ఎగ్జామినేషన్, అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయినా, జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయినా, ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయినా, దేనికైనా సరే మీకు ఢిల్లీలోనే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దీనికి ప్రిపేర్ అయితేనే మీరు అప్లై చేయడం బెటర్. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అన్నాడు. ఇవన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. శాలరీతో పాటు అడిషనల్గా మీకు హౌస్ రెంట్, అలానే అదర్ బెనిఫిట్స్, అంటే మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి, అలానే మెడికల్ ఫెసిలిటీస్కి, మీకు మీ డిపెండెంట్స్కి, ఇవన్నీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి.
అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం వెబ్సైట్ నుంచే వచ్చాం కదండి. ఆ వెబ్సైట్‌లో లింక్ ఉంటది. దానిపై క్లిక్ చేస్తే మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకున్నాం కదా! మార్చ్ 22 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 21 ఈ లోపే మీరు అప్లై చేయాలన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే డెఫినిట్‌గా నేను సెపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.